దావీదు మహారాజు ఆ మాట రాసినప్పుడు ఆశ్చర్యపోయారు. నీ దృష్టికి నేను అతిథినైతే అని రాశాడు. పిచ్చెక్కిపోయింది నా మాట. ఏంటి దేవుడు ఒకసారి తలుచుకుంటే పాపం అనిపించిందో వర్కౌట్ అయిపోద్ది మనకి. మన జీవితం అంత చిన్నదే, ఆయన కృప అంత గొప్పదే. క్రైస్తవ్యంలో నేను ఎప్పుడు చెప్పే స్టేట్మెంట్, ఒప్పుకోవడం ఎంత ఈజీయో విడిచిపెట్టడం అంత కష్టం. ఇలాంటి ఈ ప్రభు మరి లేడు ఇలాలోన. సౌదీ అరేబియాలో 2017 ఒక ఖర్జూరపు తోటకు తీసుకెళ్ళారు. అక్కడ పాలకొల్లు వ్యక్తులు అక్కడ పాపం ఏమంటారు, ఆ తోట కావలిగా ఉన్నారు. భయంకర ఎటు చూసినా కన్ను అలిసిపోయేంత ఇసుక, ఏమీ లేని ఎడారి రాజు కారణం అది. ఏం కనబడతలేదే, గట్టి పరకలేదు, అలాంటి చోట ఉన్నారు ఇల్లు. పొద్దున్న లేచిన తడిబట్టలతోనే క్యాలెండర్ దగ్గర నిలబడి లెంపలేసుకుని వాక్యం చదివేసుకొని దండం పెట్టేసుకుంటే నీకేమీ రాదు. నువ్వు వెను తిరిగితే, ఆ దరిద్రం మొదలు పెడితే నిన్ను మహా అతిథిలాగా నీకు ఎదురొచ్చి మీదబడి ముద్దడి కనపరుస్తాడు. దావీదు మహారాజు ఆ మాట రాసినప్పుడు ఆశ్చర్యపోయారు. నీ దృష్టికి నేను అతిథినైతే అని రాశాడు. పిచ్చెక్కిపోయింది నా మాట. ఏంటి దేవుడికి నేను అతిథినా? దాసి కనులు యజమానురాలు చేతిలో మీద దొరుకునేమో దినమెల్లా కనిపెట్టే బతుకు కదా. కనికరిస్తే చాలు, చెయ్యి విదిలిస్తే చాలు. మావాడు ఒకడు ఉండేవాడు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు అనేవాడు, ఏముందిలేండి అయ్యారు, పరలోకాలు రోడ్లు వేసినప్పుడు చిన్న కంకర్రాయి జారి పడిపోతే చాలు మనకి. అంటే బంగారపు రోడ్లే కదా, ఓ రాయి పడిపోతే ఇంత బంగారమే కదా, మొత్తం ఒప్పులను తీరిపోతేనేవాడు. తమాషాగా అనిపించి నవ్వుకునేవాళ్ళం. అంటే నిజంగానే ఇక్కడ రోడ్డు వేస్తారని, ఓ కంకర్రాయి పడిపోద్దని ఆ రాయి బంగారం అనేది తాకటెట్టుకుంటామని కాదు అర్థం. ఆయన తలుచుకుంటే ఏదోటి అవుతుందిలే, దానికోసం పెద్ద బీభత్సమైన అద్భుతాలను జరగలేదు, ఆయన చెయ్యటన్నా సరే సరిపోద్ది పని అనే ఒక విశ్వాసం. ఆయన అపారమైన శక్తి పట్ల, అనంతమైన కృప పట్ల ఉన్నటువంటి విశ్వాసం. అయితే శాంసన్ ప్రార్థన చేస్తే ఏమంటాడు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాడు. హిజ్కియా ప్రార్థన చేస్తాను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వర్కౌట్ అయిపోతుందన్న విశ్వాసమే కదా. ఆ శిలువ మీద దొంగకూడదుగా, నీ రాజ్యముతోనే వచ్చినప్పుడు నన్ను ఒకసారి దేవుడు ఒకసారి తలుచుకుంటే పాపం అనిపించిందో వర్కౌట్ అయిపోద్ది మనకి. మన జీవితం అంత చిన్నదే, ఆయన కృప అంత గొప్పదే. మరి ఆ కృప దొరకాలంటే కొంచెం అబద్ధాలు మానేస్తే బెటర్. దానికి ఇంకేమి లేదు. భూమి మీద అందరి దగ్గర మేనేజ్ చేసినట్టు, అమాయకమైన తల్లిదండ్రులు కూడా మేనేజ్ చేసినట్టు యేసు ప్రభు దగ్గర కూడా చేద్దామంటే సెట్ అవ్వదు. యథార్థంగా జరిగింది ఇది ప్రభు, యాక్చువల్గా ప్రార్థన చేద్దాం అన్నాడు కానీ దరిద్రం వచ్చింది, పొరపాటు వచ్చింది, ఫ్రెండ్ వచ్చాడు, ఏదో వచ్చింది, దరిద్రం చెప్పేసుకుంటే అది కృప దొరుకుతుంది. సూత్రం సింపుల్, సత్యము చెబితే నెక్స్ట్ లెవెల్, సత్యంలోకి వస్తే. సత్యం చెబుతావు కానీ సత్యంలోకి రావు. మా ఊర్లో మా తోటలో పనిచేసి ఒకడు ఉండేవాడు, సుట్ట కలిసే లక్షణం ఉంది. అన్యుడు లాకు వస్తాడు, కలిసినప్పుడు నాన్నగారు తప్పు కదండి, తప్పండి తప్పేనండి, అయ్యి బాబు తప్పండి బాబా. నాన్నగారు ఒకసారి అంటాడు, 3 సార్లు అనేవాడు, కానీ మా అండవు తప్పు కదండి, అయ్యి బాబాయ్ తప్పండి బాబు తప్పే. ఇప్పుడు ఉపకారం ఏముంది, నువ్వు 3 సార్లు చెప్పి. అంటే ఒప్పుకోవడం నెక్స్ట్ లెవెల్ విడిచిపెట్టడమే కదా. క్రైస్తవ్యంలో నేను ఎప్పుడు చెప్పే స్టేట్మెంట్, ఒప్పుకోవడం ఎంత ఈజీయో విడిచిపెట్టడం అంత కష్టం. మోకరించిన ప్రతిసారి ప్రభు బలహీన ప్రభా పాపిని ప్రభా అంటే చాలా ఈజీ. వాళ్ళ ఆ బలహీనత వదిలిపెట్టడం, ఎందుకంటే ఆ బలహీనత వీడికంటే బలమైంది. కనుక నా సందేశంలో మొదటి మాట, సత్యము చెప్పుకుంటే అంటలా మీరు సరిగ్గా కృప దొరుకుద్ది నీకు. 2 సత్యములోనికి వస్తే ఆ మోసం, అబద్ధం, వేషధారణ వదిలేయ్, రా ప్రభులోకి రా, సత్యంలోకి రా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మాట్లాడుతులేదు సరిగ్గా. ఏమో మీరు అందరూ ఏంట్రా, హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మెలకు వచ్చేట్లేదు భక్తులకి. ఏసు రక్తం ఏం చెయ్యం, సౌండ్ పెంచాలా, లోపల కొనుక్కునే దరిద్రం నశించునుగాక. స్వరం ఎత్తి దేవుని సన్నిధిలో మాట్లాడే మృతులు కూడా దేవుని సన్నిధిని నోరు తెరిచి మాట్లాడే సమయం వచ్చేసిందంట. మరి సజీవులు సైలెంట్ అయిపోతే ఏమనుకోవాలి మేము? ఇప్పుడు బోర మోగితే తప్ప ఈ సమాధులు తెరవబడవేమో అనిపించే పరిస్థితి రాకూడదు. స్తోత్రం చెప్పండి. మీలో చాలా మందికి ఆమెను చెప్పాలన్నా కూడేస్తారు, ఎందుకన్నా మంచిదని ఆగారు మీరు. దేవునికి స్తోత్రం. ఆల్ రైట్, దేవునికి మహిమ కలుగును గాక. సత్యము ఒప్పుకుంటే నీ కృప దొరుకుద్ది, సత్యములకు వస్తే నీ కృప దొరుకుద్ది. ఆమేన్.
ఈ కృపా సత్యం కలిసామంటే జాగ్రత్తగా నువ్వు సత్యం చెప్పినంతకాలం కృప ఉంటుంది నీకు. నువ్వు కొంచెం ఇందులోకి వచ్చి మేనేజ్మెంట్ మొదలు పెడితే పోతుంది, నీ ఇష్టం. ఇకపోతే మూడవది కది కాస్ట్లీది, సత్య సంబంధివైతే నీ మీద విస్తారం కృప ఉంటుంది. ఏమవ్వాలి? అది కొంచెం కష్టం. ప్రభువులోకి వచ్చేదాకా కూడా పర్లేదు, ఎందుకంటే ఎటుపడితే అద్భుతాలు, ఆశ్చర్యకారులు, స్వస్థతలు, దీవెనలు కుమ్మరించేస్తుంటే ఏమంటే మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, హల్లెలూయా, ఉద్యమం కట్టుకుంటుంది. ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలలోనా, ఎంత ఉత్సాహం ఉంటుంది. అన్ని అద్భుతాలే కదా, మేలులే కదా. 40 సంవత్సరాల ఎడారిలో యేసు రక్తమే జయం తిప్పలే ఉందండి. ఐగుప్తులో ఉంటే ఇటుకలు చేయాలి, వాగ్దానం తీసుకెళ్తే వ్యవసాయం చేయాలి, తేరగ తినేది అడవిలోనే కదా. కనుక అబ్బా ఈ అరణ్యము మధురమైన అనుభవం కదా, చాలా హాయిగా ఎందుకు ఉండదు. తెల్లారు లేచేపటికి మన్నా పడిపోతుంది, అడుగు ముందుకెత్తి నీడ వచ్చేస్తుంది, చీకటి పడిపోతే అగ్గి వచ్చేస్తుంది, అలిసిపోతే వెనకాల బండ వచ్చేస్తుంది, నీకు అసలు నొప్పే ఉంది. అందుకదా క్రైస్తవులు పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఉపదేశం తెలియక కాదు, అద్భుతాలకు అలవాటు పడిపోయి బ్యాచ్ బయటికి రాదు. ఎంతగా బయటికి రాదంటే వాగ్దాన దేశం వద్దంటారు. ఎందుకంటే వాగ్దాన దేశానికి వెళ్ళి వ్యవసాయం చేయాలి, ఎవడు తత్తడి సాగు. ఇక్కడైతే సమృద్ధిగా అనుదినము మన్నా, నిత్యము బండ. కడుపుమంటి పేరు రాశాను కవిత, ఈ బండకా బండ అని చెప్పి రాశాను ఒకసారి. మరి మారడం సావడం ఎంతకాలమైనా సరే గ్యాలంలో కొద్ది నీళ్ళు తాగేస్తాడు. అందులో రారా బయటికి వాగ్దాన దేశం రారా, ఎంతకాలం నీళ్ళు తాగుతావురా, పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి రారా, ఈ నీళ్ళే. ఎందుకని ఇక్కడ గడ్డి ఉన్నది, మాకు మందులు ఉన్నాయి, ఇక్కడ గడ్డి అక్కడ రారా, పాలు తేనెలు ఉన్నాయి. సౌదీ అరేబియాలో 2017 శూన్యములో ఆ పాట రాసిన టైం ఒక ఖర్జూరపు తోటకు తీసుకెళ్లారు. అక్కడ పాలకొల్లు వ్యక్తులు అక్కడ పాపం ఏమంటారు, ఆ తోటకు కావలిగా ఉన్నారు. సిటీకి 250 కిలోమీటర్ల అవతల. వాళ్ళకి ఎప్పుడైనా ఒకసారి ఇతను సరుకులు కొనుక్కొని సిటీకి పంపుతారంట. ఉంటే తింటూ, లేకపోతే ఏసి రక్తమే ఎప్పటికప్పుడు సాయంత్రం వెళ్ళిపోయి కొట్టుకాడికి వెళ్ళి తెచ్చుకునే సీన్ ఉండదు. అంత భయంకర ఎటు చూసినా కన్ను అలిసిపోయి అంత ఇసుక, ఏమీ లేని ఎడారని రాజు కారణం అది. ఏం కనపడతలేదే, గట్టి పరకలేదు, అలాంటి చోట ఉన్నారు ఇల్లు. కానీ ఖర్జూరం పళ్ళు ఉన్నాయండి, ఏసు రక్తం వేసి. చిన్నపాటి జామకాయలు, గంగరేకాయలు అని ఉంటున్నాయి. ఏం కాయలు రని చూస్తే ఖర్జూరం ఇంతలా ఉన్నాయి ఏంటంటే, మరి ఎలాగ ఉంటాయి కదా అన్నాడు. నెంబర్ 1 డేట్స్ కొంటాం మేము, చాలా నాసిగా ఉంటాయి. ఏ నెంబర్ 1 అని ఫోటో చూపించాను. ఈ రావులకాయలు అండి, మేము ఎవరైనా తినమన్నాడు. పరువు తీసేసేవరా నువ్వు. నెంబర్ 1 అని చెప్పేసి నేను లైన్ డేట్స్ అని ఇంకా లైన్ కన్నా ఇంకా బేబచ్చమని మంచి మంచి కాస్ట్లీ పేర్లు అని చెప్పేస్తే అవి రావులకాయలు అండి, ఇక్కడ ఎవరు తినరండి. మరి ఏం చేస్తాను, గొర్రెలకి వేసేస్తామన్నాడు. మరి ఇంక చెప్పకరా, నీకు దండం పెడతాను, ఫీలింగ్ అంతా పోతుందిరా. ఒక రేంజ్లో కాలేజీకి వెళ్ళి పెద్ద డ్రై ఫ్రూట్ షాప్లో కొనుక్కొస్తున్నామా, నువ్వు అన్ని గొర్రెలు తినమని చెప్తున్నావు నువ్వు. ఒక గొర్రె ఎంత ఉంది తెలిసిన, చీపు తక్కువ వేసుకుంటే 35-40 కేజీలు, అక్కడి నుంచి పైకే 70 కేజీలు ఉంది ఒకటి. ఆశ్చర్యం అండి. నేను మీకు చెప్పే సువార్త ఒకటే, సత్యములో ఉండడం ఒక రేంజి, సత్య సంబంధిగా మారిపోవడం చాలా పెద్ద విషయం. అది యేసుప్రభువు పిలాతు సమక్షంలో చెప్పారన్నమాట. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితని, ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చేతని సత్య సంబంధి అని ఉన్న మాట వింటాడు అని పౌలు గారు తిమోతికి రాస్తూ సత్యమునకు స్తంభంగా మారిపోవాలి అంటాడు. కనుక నేనేమన్నానంటే, కృప ఎవరికి దొరుకుతుందో పట్టుకో నువ్వు పాయింట్. అసలు నువ్వు సత్యం చెప్పుకోకుండా, సత్యంలోకి రాకుండా, సత్యమునికే స్తంభంగా మారకుండా విస్తారమైనటువంటి కృప నీకు దొరకాలంటే కష్టం. ఈ కృప సత్యము సమృద్ధిగా నీకు తోడుంటే నువ్వు కాపాడబడతావు. లేకపోతే ఎప్పటికప్పుడు ఏదో తిప్పలే. ఏమైనా బోధపడుతుందంటారా? ఏం కావాలి మనకి అనండి. ఎప్పుడు వస్తుంది? కనుక మెయింటెనెన్స్లు మానేస్తారు. మరి అలా చూడకండి, యథార్థంగా మాట్లాడండి. ఇప్పుడు సబ్జెక్టే అది. అలా చూసేవానికి ఏమవుతుందో దేవునికి స్తోత్రం.
ఒక రేంజ్ మెయింటైన్ చేస్తే అవ్వదు. చిన్నపిల్లలుగా మారిపోవటం, యథార్థంగా మాట్లాడటం నేర్చుకోండి. మరి మేము ఆ విధంగా మెయింటైన్ చేస్తే పోతరా బాబు, చెప్పేది అర్థం చేసుకోండి. రెండవది, నిన్ను కాపాడేది ఏంటి? సామెతలు 6వ అధ్యాయం 22, 23, 24. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. ఎవరాళ్ళు ఇంతకనే? నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు. ఆజ్ఞలు అనండి, ఉపదేశము అనండి. మాట్లాడారా మాటలు? ఆజ్ఞలను, ఉపదేశాలను నువ్వు యాక్సెప్ట్ చేస్తే, వాగ్దానాలు యాక్సెప్ట్ చేస్తాలో అందమే ఉంది. ఎవడన్నా తీసుకుంటాడు వాగ్దానం? ఎవడికొద్దు? చేదా? నా కుమారుడా నిన్ను దీవించబోతున్నాడు, నాకు వద్దు ఎవడంటాడు? ఆజ్ఞలను స్వీకరించాలనే పాయింట్ అమాయకం. స్వీకరించక ఏం చేస్తారండి? ఎగిరికి అంతేసి లాగేసుకుంటారు. ఆజ్ఞలను, ఉపదేశాన్ని స్వీకరిస్తావు. ఆజ్ఞలు అంటే ఏంటి? రూల్స్ అన్ని. కదిలితే మీద నువ్వు అటు చూడకూడదు, కొన్ని దృష్టి కుడికొని ఉండకూడదు, సూటుగా ఉండాలి, కూర్చుంటే రూలే, నుంచుంటే రూలే, కదిలితే రూలే. వాటి అన్నింటిని ఏమంటున్నారు? ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలని కలిగిసిన సందేశాన్ని ఏమంటారు? ఉపదేశం. ఈ ఆజ్ఞలను, ఉపదేశాన్ని కనుక నువ్వు స్వీకరించావనుకో, ఆ ఆజ్ఞలు, ఆ ఉపదేశము అవి నిన్ను, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఓకే. నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. ఇంకా నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అసలు ఆజ్ఞలు బొత్తిగా పాటించునోడు ఏమని పడతాడు తెలుసా? నా దీపమును అంటలేదు భక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యమును గనక స్వీకరిస్తే, ఆజ్ఞలు గనక అంగీకరిస్తే, ఉపదేశాన్ని గనక స్వీకరిస్తే, ఆ ఉపదేశమే నీకు దీపంగా, వెలుగుగా ఉంటుందంట. చాలా మందికి యేసయ్య అంటే ఇష్టం, ఉపదేశం అంటే కష్టం. అందుకనే మన ఉపదేశ క్రమాల్లో, అనుభవాల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే సాక్ష్యంలో తరచుగా చెప్పే మాట ఏంటంటే, మరి అప్పుడు అంటే ఉపదేశంలో లేం కదండి, ఇప్పుడు ఉపదేశంలోకి వచ్చాం కదండి. ఈ మాట నామకార్థ సంఘాల్లో దాదాపుగా మీకు వినబడదు. వాళ్ళకి ఉపదేశం ఏంటంటే ఆదివారం చెప్పే ప్రసంగాన్ని ఉపదేశం అంటారు అంతే. అయ్యారు ఉపదేశం బాగుంది, బాగా చెప్తాడు మావాడు. మొన్నకైనా మా ఉపదేశం చాలా బాగుంది, చర్చిలో మా పాస్టర్ గారు బాగా చెప్పారు అన్నాడు. ఏం చెప్పాడు అంటే, భక్తి చేయొచ్చు కానీ టూ మచ్గా చేయకూడదని చెప్పాడంట. సంఘం అంతా పులకించిపోయింది. ఈ విషయంలో ఒక్కొక్కడు ఒక రకంగా చెప్తున్నాడు. మా అయ్యగారు తేల్చేశారు ఈ వారం టూ మచ్గా చేయొద్దని. అదే అసలు ఉపదేశం అంటే అసలు ప్రాణం తెప్పరలు చేయాలి, అలా చెప్పాడు మా వాడు అన్నాడు. నేను గంతకు తగ్గ బొంత దొరికిందిరా, సీట్లు అయిపో, కట్టకట్టుకి వెళ్ళిపోతారు కానీ దేశ రక్తం విజయం. వాక్యం ఏం చెప్తుందండి? ఉపదేశాన్ని కనుక స్వీకరిస్తే, ఆజ్ఞలు కనుక గుండెలో హత్తుకొనగలిగితే, అవి త్రోవలో కాపాడుతాయి, బ్రతుకులో కాపాడుతాయి. నిన్ను ఆజ్ఞ దీపంగా ఉంటుంది, ఉపదేశం వెలుగుగా ఉంటుంది. నీ బ్రతుకులో చీకటి అలుముకునే అవకాశమే లేదు. ఎప్పుడు? ఆజ్ఞలు, ఉపదేశం. కనుక నీకు తోడుగా ఉండేది ఎవరో, కాపాడేది ఎవరో? పొద్దున్న లేచిన తడిబట్టలతోనే క్యాలెండర్ దగ్గర నిలబడి లెంపలేసుకొని వాక్యం చదివేసుకొని దండం పెట్టేసుకుంటే నీకు ఏమీ రాదు, ఏదో ఒక ఇన్ఫెక్షన్ తప్ప. సుత్తి పనులు చేయబాకు. వాక్యం క్యాలెండర్ జోబులు వేసుకోవడం, వేసుకో బొమ్మలు పెట్టుకొని లైట్గా ముద్దెట్టేసుకుని ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తే ఉపకారం ఏమి ఉండదు. యోబు గ్రంథులు అంటాడు, అలా లైట్ వేసినప్పుడు కానీ రూపాన్ని చూసుకొని ముద్దు పెట్టుకుంటే సృష్టికర్త దృష్టికి వేషధారి అవుతావంట. ఈడెవడో పనికి పనుడు అనే ఫీలింగ్ వస్తుంది యేసుప్రభు నీకు. ఏదైనా చూడగానే ముద్దెట్టేసావంటే అయిపోయింది కోటం, నాశనం. ఇలాంటి చిల్లర పనులతో దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలని చూస్తే ఇంకెక్కువ శిక్ష వచ్చేస్తుంది నీకు. వేషధారుల జాబితాలో పడిపోతావు. మనకు తోడుగా ఉండి అది నిన్ను త్రోవలో నడిపిస్తుంది, తోడుగా ఉంటుంది, కాపాడుతుంది. ఈ కాపుదల, భద్రత ఎవరికి తెలుసా? ఆజ్ఞలను, ఉపదేశమును స్వీకరించిన వారికి. అందరికి యేసుప్రభు అంటే ఇష్టమే, రక్షణ అంటే ఇష్టమే, పరిశుద్ధాత్మ అంటే ఇష్టమే, వరములు అంటే ఇష్టమే, అన్ని భాషలు మాట్లాడటం అంటే సంతోషమే. కానీ ఉపదేశం అంటే కష్టం.
ఉపదేశం అనే లెవెల్ అంటూ చెప్తాను, ఒక మాట వినండి సింపుల్గా. నోవహు మంచోడా కాదా? మాట్లాడాలా? నీతిమంతుడా కాదా? నిందారహితుడా కాదా? దేవుడితో నడిచాడా లేదా? కృప పొందాడా లేదా? ఈ రేంజ్లో ఉన్న తర్వాత దేవుడు చెప్పాడు, నాన్న నువ్వు నీతిమంతుడివి, నిందారహితుడివి, కృప పొందిన వాడివి, దేవుడితో నడిచిన వాడివి, లోకమంతరి మీదకి రాబోతున్న మహాభయంకరమైన జలప్రలయాన్ని తప్పించుకోవాలంటే మాత్రం ఓడ కట్టుకోవాలంటే దాని పేరు ఉపదేశం. అంటే ఇప్పుడు ఇతడు ఒకవేళ ఓడ కట్టుకోకపోతే అందరితో పాటు పోతామేగా. మాట్లాడరేంటి? కట్టుకున్నవాడు సరిగా కట్టుకోకపోతే కూడా ఎక్కడ వీకేజీలు ఉంటే మునిగిపోవటమే కదా. అంటే అర్థం ఏమిటి? ఈ ఓడ కట్టక ముందే అతను నీతిమంతుడు, నిందారహితుడు. ఒక రోజు 2 రోజులు ముక్కు మూసుకుని 40 రోజులు భక్తి చేసిన బ్యాచే కాదు, 500 సంవత్సరాల పాటు నిందారహితంగా బతికాడు, దేవుడితో నడిచాడు, కృప పొందాడు. ఇంత స్థాయి ఉన్నవాడు కూడా కట్టుకోకపోతే కొట్టుకుపోతాడు. ఇంత స్థాయి ఉన్నవాడు కూడా దేవునితో నడిచేదమ్మను కూడా కృప పొందాలంటే, కాపాడబడాలంటే కట్టుకోవాలి, ఉపదేశంలోకి రావాలి, ఆది అపోస్తుల బోధన పునాది మీదకి రావాలి. ఇవి ఒకసారి లెక్క కానిచ్చేయండి. మా నాన్నమ్మ గారి కోరిక, మా ముత్తాత యొక్క మాట. ఇప్పుడు నానమ్మని తీసుకొచ్చే ముత్తాతని తీసుకొచ్చి వేసుకొని బయటెట్టి సింపుల్గా ఉంటుంది పని. అందుకని చాలా సంవత్సరాల క్రితం మనకు మ్యాగజైన్ ఉన్నప్పుడు కవిత రాసింది దాని మీద. ఏమని రాశానంటే, క్రిస్మస్ సంరంభాలు అదంతా రాసి యేసు మందిరం బయట ఉండి తలుపు కొట్టుచున్నాడు, ఎవడో వినిపించుకోవట్లా, తలుపు తీయట్లా, కారణం అందరూ క్రిస్మస్ అడవుల్లో ఉన్నారని. జీసస్ వాజ్ అవుట్ సైడ్, దే ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. కేకలో, పాటలో, డ్యాన్సులో, కేరింతలో, చప్పట్లో. ఈ హోరులో యేసు స్వరం ఎవడో వింటలా. ఎందుకని? అందరూ యేసు ప్రభుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యేసును బయట పెట్టిన పండగ ఏంట్రా బాబు? యేసును రానిమన్న పండగ ఏంటి? యేసు స్వరానికి చోటు లేని పండగ ఏంటి? ద రీజన్ ఆఫ్ ద సెలబ్రేషన్ వాజ్ జీసస్ సెలబ్రేటింగ్ వితౌట్ జీసస్. అడికి ఎంత తెలివితేటలు ఉన్నాయి మీరు ఆలోచించుకోండి. ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మనల్ని కాపాడేది ఏంటి? దేవుని ఆజ్ఞలు, ఉపదేశం. ఉపదేశం రాకపోతే నువ్వు ఎంత మంచి క్రైస్తవుడు అని ఫీల్ అవుతున్నా. విన్నారా పెద్దలారా, క్రైస్తవులారా, పాస్టర్లారా, సనాతనమైనటువంటి క్రీస్తుపరుచినటువంటి క్రైస్తవులారా. ఒకడు అది మెయిన్ లైన్ చర్చ్ అంటాడు, ఒకడు సైడ్ చర్చ్ అంటాడు, ఒకడు ఫుల్ గాస్పల్ అంటాడు, ఒకడు హాఫ్ గాస్పల్ అంటాడు. మీ ఇష్టం, నచ్చిన పేరు పెట్టుకోండి, పేరుని బట్టి ఏం కాదు. కానీ ఒకరు మాత్రం సీరియస్ తీసుకో, నువ్వు ఉపదేశంలో రాకపోతే మాత్రం నిన్నెవ్వడు కాపాడలేడు. క్రిస్మస్ అంతలో చెప్పింది అదే, బెత్లెహేముకు వస్తే యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టు కాదు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉంటుంది, అది నిన్ను కాపాడుతూ త్రోవలని చెప్తున్నాడు దేవుడు. నీ జీవిత కాలం అంతట్లో మార్గం నిన్ను కాపాడేది ఉపదేశమే. ఉపదేశంలో రాకపోతే దెబ్బతినేస్తావు చెప్తున్నాను. నీతిమంతుడు, నిందారహితుడు, దేవుడితో నడిచిన కృప పొందిన వాడే ఉపదేశంలో రాకపోతే, కట్టుకోకపోతే కొట్టుకుపోతాడు. గుర్తుపెట్టుకో.